హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కర్రీ చూస్తుంటే మటన్ కర్రీ అనుకున్నారు. మిల్ మేకర్ శనగపప్పు కర్రీ అండి. పేరు చూస్తుంటేనే కొత్తగా ఉన్నట్లు ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన స్టైల్‌లో చూపించేస్తాను. చివరి వరకు అయితే చూసేయండి. ఈ కర్రీ కోసం ముందుగా అయితే మిల్ మేకర్ అనేది ఒక కప్పు వరకు తీసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పు కూడా ఒక కప్పు తీసుకోవాలండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మిల్ మేకరు, శనగపప్పు తీసుకున్నాం కదా! అలానే టమాటా అనేది 2 వరకు తీసుకోనండి. కర్రీకి సరిపడినంత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కర్రీని ఇలా ట్రై చేశారంటే మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు కూడా రొట్టెలేసుకొని తింటారనమాట. అంత బావుంటది. మనం తీసుకున్న మిల్ మేకర్‌ని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలోకి. మిల్ మేకర్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకోవడానికి టైం లేదనుకుంటే హీట్ వాటర్ తీసుకోనండి. హాట్‌గా ఉన్నవి. అవైతే తీసుకొని మిల్ మేకర్‌ని మినిమమ్ ఒక 10-15 మినిట్స్ అయితే నానబెట్టుకుంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటదండి తింటున్నప్పుడు. అలానే ఇక్కడ మనం పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా! దీన్ని కూడా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలనమాట. శనగపప్పు అయితే మినిమమ్ 1 అవర్ అయితే నానబెట్టుకోనండి. చాలా బావుంటది. మనం ఉడకపెట్టుకునేటప్పుడు కూడా చాలా త్వరగా ఉడికిపోద్దనమాట. ఇక్కడ నీట్‌గా వాష్ చేసుకొని శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను కదా! ఇక్కడ రెండిటిని ఒకసారి చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి. కర్రీ కుక్ చేసుకోవడానికి నేను శనగపప్పు మినిమమ్ 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని శనగపప్పుని మంచిగా ఉడికించుకోవాలి. బాగా ఉడకాలండి శనగపప్పు అనేది. ఇక్కడ నాకు శనగపప్పు ఉడకడానికి మినిమమ్ ఒక 15 మినిట్స్ అలా టైం పట్టింది. శనగపప్పు ఉడికే లోపల కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక చిన్న ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు, అల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి నేను 1 స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం దీనిలోకి గుజ్జు అనేది గ్రేవీ అనేది చాలా గుజ్జుగా రావడానికి జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి జీడిపప్పు ప్లేస్‌లో. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను చూపిస్తాను. నేను ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నానో. ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటదండి. జీడిపప్పు ప్లేస్‌లో మీరు ఎండు కొబ్బరి పొడి అన్నా, కొబ్బరన్నా యాడ్ చేసుకున్న కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటది. అలానే మనం తీసుకున్న టమాటాలను కూడా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. కర్రీ కోసం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మనకి నేను కర్రీ కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా అండి. మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ అయితే 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడతదనమాట. అప్పుడే టేస్ట్‌గా అనిపిస్తదండి. నాకైతే అలానే అనిపించింది. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోకండండి. 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా బాండీలోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదండీ! చూడండి చాలా చక్కగా స్మూత్‌గా నానిపోయినవి. ఇవి వాటర్ ఏమి లేకుండా చక్కగా వాటర్ పిండేసుకొని తీసుకోవాలనమాట. చూసారా మిల్ మేకర్ అనేది బాగా ఉబ్బిందనమాట. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవి చూస్తుంటే నాకు మాంసం ముక్కల్లాగా అనిపించినాయండి. మా చిన్నప్పుడు మా చిన్నమామయ్య ఇలా మిల్ మేకర్ ఇవన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు. పిల్లలున్నారు కదా అని చెప్పేసి. మా అమ్మ ఈ కర్రీ వండినప్పుడు మేము నాన్ వెజ్ మాంసం ముక్క అని తినేసేవాళ్ళం అనమాట. అలా ఎంతమంది చేసేవాళ్ళో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇలా మిల్ మేకర్‌ని చూస్తుంటే చిన్న విషయం అయితే నా చిన్నప్పుడువి గుర్తుకొచ్చాయండి. ఒకసారి షేర్ చేసుకుందాం అన్నట్లుగా చెప్పాననమాట. ఈ మనం తీసుకున్న మిల్ మేకర్ చక్కగా నానిపోయినాయి కదండీ! వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండేసేయాలనమాట. కానీ ఒక మాట చెప్పాలండి. మిల్ మేకర్ అయితే చక్కగా నానిపోయింది. చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించాయన్నమాట. సో, మనకి ఆనియన్స్ అనేది ఎలా ఫ్రై అయినాయో ఇక్కడ చూపించేస్తాను. చూడండి ఆనియన్స్ అనేది చక్కగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా! మనం కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని అడుగుతున్నాను గానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సర్లే అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఏదో ఒక రోజున. అలానే కర్రీకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న ఇలా ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ మనం పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా! ఈ మిల్ మేకర్ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బావుంటదండి. ఒకసారి అయితే ఈ కర్రీ ట్రై చేయండి. మన ఇంట్లో ఎవరైతే మిల్ మేకర్ తినరో
వాళ్ళ కోసమైతే ఇలా స్పెషల్‌గా మిల్ మేకర్ శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకి శనగపప్పు అనేది కూడా మంచి హెల్తీ ఫుడ్ అండి. సో, ఒకసారైతే ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అంతా కలిసే విధంగా మిల్ మేకర్‌కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇలా కారం కూడా యాడ్ చేసుకున్నాక ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం కదండీ! ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్మెల్ అయితే అదిరిపోద్దండి. ఆ స్మెల్‌కి ఉత్తిగా ఒక ముక్క, 2 ముక్కలు తీసుకొని తినేయాలా అనిపిస్తది. అంత బావుంటదనమాట. ఒకసారైతే ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటా అండి. చక్కగా వాటర్ ఏమన్నా ఉన్నా మిల్ మేకర్‌లో అవన్నీ కూడా బయటకొచ్చేసి చక్కగా ఆయిల్‌లో ఫ్రై అవుతదనమాట. అందుకోసం స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసాను చూడండి. ఇంకా నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నా అండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా. చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకొచ్చేసిందంటే మనకి మిల్ మేకర్ చక్కగా ఫ్రై అయిపోయినట్లు అర్థమండి. ఇంకా ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండీ! అదైతే బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. టమాటా అనేది ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటది. లేకపోతే కొంచెం పచ్చి స్మెల్ అనేది అస్సలు రాకుండా చక్కగా నేను చూపిస్తున్నా చూడండి. ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆయిల్ అనేది పైకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్, జీడిపప్పు ఇవన్నీ ఏసి మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ కూడా నేను బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో, అందుకే నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. 2 మసాలాలు కూడా బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకొచ్చిందంటే మనం తీసుకున్న మసాలా అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్లు అర్థమండి. ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా! ఇది కూడా బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారైతే మిక్స్ చేసుకోవాలనమాట. ఈ కర్రీ అనేది మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఒకసారైతే ట్రై చేయండి. చాలా బావుంటదనమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి ఎంతవరకు వాటర్ అవసరమో అంతవరకు యాడ్ చేసుకోవాలి. లేదు ఇలా ఫ్రై టైపే తింటామనుకుంటే శనగపప్పు యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని చివరిలో కొత్తిమీర, కరివేపాకు చల్లుకుంటే సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొంచెం గ్రేవీ టైప్‌లోనే బావుంటదండి ఈ కర్రీ నాకు తెలిసి. నాకైతే గ్రేవీ టైప్‌లోనే నచ్చింది. సో, అందుకోసం అని చెప్పేసి నేనిక్కడ గ్రేవీకి సరిపడినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేస్తున్నాను. మనం తీసుకున్న వాటర్ అనేది చిక్కబడిపోవాలి. ఇక్కడ చూడండి నేను 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నా అనమాట. చూడండి 10 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చాలా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిపోయిందంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మనం ఆయిల్ అనేది ఈ విధంగా పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. చివరిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలండి. మనకి ఎంతో యమ్మీగా ఉండే మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తుంటేనే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మిల్ మేకర్ అయితే ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో అండి. ఇలా నోట్లో ఏసుకుంటే అలా లోపలికెళ్ళిపోతుందనమాట. అంత బావుంది. ఒకసారైతే మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడితో అయితే మనకి కర్రీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది వైట్ రైస్‌లోకి, బిర్యానీ, చపాతీ ఈవెన్ చపాతీలో నంజుకుని తింటా కూడా మీరు నమ్ముతారో నమ్మరో గానీ సూపర్‌గా ఉంటదండి. ఇంకా మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకున్నా అనమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. మనం మిల్ మేకర్‌తో ఒకే రకంగా కాకుండా మన నాలుకనేది రుచులు కోరుకుంటదండి. అందుకోసం మిల్ మేకర్‌తో శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. ఓకే అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.